అమెరికా గురించి ఒక కొటేషన్ ఉంది. ఇట్ మే బీ డేంజరస్ టు బీ అమెరికాస్ ఎనిమీ బట్ టు బీ అమెరికాస్ ఫ్రెండ్ ఈజ్ ఫేటల్. దీని అర్థం అమెరికాతో శత్రుత్వం చాలా ప్రమాదకరమైంది, కానీ అమెరికాతో స్నేహం అంతకన్నా ప్రమాదకరమైంది అని. ఇవాళటికి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయి 8 రోజులు గడుస్తుంది అండ్ యుద్ధం రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది. మొదట్లో కేవలం 3 దేశాలు మాత్రమే ఈ యుద్ధంలో ఉన్నాయి, అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ దేశాలు అన్నీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రాన్, ఓమాన్, కువైట్, ఖతర్. ఇప్పుడు వీటితో పాటు అజర్బైజాన్, టర్కీ కూడా యాడ్ అయ్యాయి, ఎందుకంటే రీసెంట్గా ఇరాన్ వీటిపైన కూడా దాడి చేసింది. ఇక్కడ మీరు గమనించండి, ఇరాన్ ఒక ముస్లిం దేశం అండ్ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఈ అన్ని దేశాలు ముస్లిం దేశాలే. ఒక ముస్లిం దేశమైన ఇరాన్ తమ తోటి ముస్లిం దేశాల్ని సర్వనాశనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఎస్పెషల్లీ వేగంగా అభివృద్ధి చెందుతున్న యుఏఈ, సౌదీ అరేబియాని ఇరాన్ విపరీతంగా టార్గెట్ చేస్తుంది. ఆల్రెడీ దుబాయ్ ఇమేజ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది. ఇప్పుడు ఎవరు కూడా దుబాయ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ జరుగుతున్న యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరికి తెలియదు. అయితే ఈ యుద్ధం కంటిన్యూ అవుతున్న కొద్దీ అమెరికా అసలు రూపం బయటపడుతుంది. అమెరికా కుట్రలన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. మొదట్లో అమెరికా ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని తయారు చేస్తుంది. వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వచ్చేస్తే అమెరికాకి ప్రమాదం, ఇజ్రాయెల్కి ఇంకా ప్రమాదం అని చెప్పి ఈ 2 దేశాలు ఇరాన్ పైన యుద్ధాన్ని స్టార్ట్ చేశాయి. ఈ యుద్ధాన్ని వీళ్ళు కేవలం 1-2 రోజుల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఇరాన్ ఇంత స్ట్రాంగ్ అని అమెరికా అంచనా వేయలేదు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమీనీని చంపేస్తే ఈ దేశం సరెండర్ అయిపోతుంది అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఖమీనీ చనిపోయాక ఆ కోపంతో ఇరాన్ మరింత ఎక్కువగా బలంగా యుద్ధం చేస్తుంది. మొత్తంగా ఈ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే ఆయిల్ సప్లై కంప్లీట్గా ఆగిపోయింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతాన్ని స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. దీన్ని ఇరాన్ కంప్లీట్గా బ్లాక్ చేసేసింది. ఇక్కడి నుంచే ప్రపంచానికి దాదాపు 30% ఆయిల్ సప్లై అవుతుంది. ఇక్కడ ఆయిల్ ఆగిపోతే ప్రపంచ దేశాలు విలవిల్లాడిపోతాయి. దీని ఇంపాక్ట్ ఇప్పుడు మన ఇండియా పైన కూడా పడబోతుంది. జనరల్గా ప్రపంచ దేశాలు ఇలాంటి యుద్ధం లేదా వేరే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆయిల్ సప్లై ఆగిపోతుంది అని ముందుగానే ఆలోచించి తమ దేశంలో రిజర్వ్స్ని క్రియేట్ చేసుకుంటాయి. ప్రజెంట్ చైనా దగ్గర 200 రోజులకు సరిపడా ఆయిల్ ఆల్రెడీ ఉంది. జపాన్ దగ్గర సంవత్సరానికి సరిపడా ఆయిల్ ఉంది. కానీ కేవలం మన ఇండియా దగ్గరే 50 రోజులకు సరిపడా ఆయిల్ మాత్రమే ఉంది. మనం ఎందుకు ఆయిల్ రిజర్వ్ పెట్టుకోలేదు అంటే మన ఇండియా దగ్గర అంత ఎక్కువ మొత్తంలో స్టోర్ చేయడానికి ఇంకా ఆయిల్ రిజర్వ్స్ని క్రియేట్ చేయలేదు. ఇది నిజంగా ప్రజెంట్ ప్రభుత్వం అతిపెద్ద మిస్టేక్. భారత్ లాంటి ఒక పెద్ద దేశానికి, ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీకి ఆయిల్ రిజర్వ్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ ప్రజెంట్ అవి మన దగ్గర లేవు. ఉన్నాయి, కానీ కేవలం దేశం మొత్తానికి 50 రోజులకు సరిపడా ఆయిల్ని రిజర్వ్ చేసే కెపాసిటీ మాత్రమే మన దగ్గర ఉంది. ఇది అతిపెద్ద మిస్టేక్. దీన్ని వెంటనే మన ఇండియా కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. మోడీ ప్రభుత్వం దీనిపైన పనిచేస్తే బాగుంటుంది. ఈ యుద్ధం స్టార్ట్ అయి 8 రోజులు గడుస్తుంది. ఈ యుద్ధం ఇలాగే ఇంకో 80 రోజులు నడిచిందే అనుకోండి, ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం గత 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆ యుద్ధాన్ని కూడా వారం 10 రోజుల్లో రష్యా ఎండ్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు, కానీ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఒకవేళ ఇరాన్ యుద్ధం కూడా అలాగే కంటిన్యూ అయితే సరిగ్గా 50 రోజుల తర్వాత మన దేశ ఎకానమీ పూర్తిగా అల్లకల్లోలం అవుతుంది. మనకు కార్లలో, బండ్లలో యూజ్ చేయడానికి పెట్రోల్ కూడా దొరకదు. దేశ ఇండస్ట్రీస్ అన్నీ ఆగిపోతాయి. అలా జరిగితే దేశ ఎకానమీ సర్వనాశనం అవుతుంది. అయితే మన ఇండియా కేవలం యుఏఈ నుంచి మాత్రమే ఆయిల్ కొనదు. మనం యుఏఈ నుంచి ఆయిల్ని ఎక్కువగా కొంటాం, ఆ మాట వాస్తవం. కానీ మనం రష్యా నుంచి కూడా భారీ మొత్తంలో ఆయిల్ని కొంటాము. అయితే రష్యా దగ్గర మనం ఆయిల్ కొంటున్నాము అనే కోపంతోనే ట్రంప్ మనపైన టారిఫ్ వేశాడు. అండ్ ఇప్పుడు మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేసింది అని చెబుతూ మన పైన ఉన్న ఆ టారిఫ్ని ట్రంప్ తొలగించేశాడు. ఈ టారిఫ్ తొలగించడం నిజంగా ఒక మంచి విషయమే, కానీ ఇప్పుడు మన ఇండియా అమెరికా చేతిలో పప్పెట్గా మారిందా? ఇప్పుడు ఇండియా అమెరికాకు భయపడి రష్యా నుంచి ఆయిల్ కొనట్లేదా? ఇప్పుడు మనకు యుఏఈ నుంచి వచ్చే ఆయిల్ కూడా కంప్లీట్గా ఆగిపోయింది, ఎందుకంటే ఇరాన్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ని బ్లాక్ చేసేసింది. ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు, రష్యా నుంచి మళ్ళీ ఆయిల్ కొనాల్సిందే. అయితే ఈ గ్యాప్లో అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది.
యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చెబుతాడు, మాకు అర్థమైంది, ఇండియాకు ఆయిల్ అవసరం ఉంది, యుఏఈ నుంచి రావాల్సిన ఆయిల్ ఆగిపోయింది, కాబట్టి మేము ఇండియాకు పర్మిషన్ ఇస్తున్నాము, రాబోయే 30 రోజుల్లో ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవచ్చు, మేము పర్మిషన్ ఇస్తున్నాము అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మన ఇండియాలో పెద్ద రచ్చను క్రియేట్ చేసింది. అపోజిషన్ పార్టీలు గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నాయి. ఏమనో తెలుసా? అంటే ఇప్పుడు మనం కూడా పాకిస్తాన్ లాగా అమెరికా చేతిలో పప్పెట్గా మారిపోయామా? ఇప్పుడు మనకు అమెరికా చెప్తుందా మనం ఎక్కడి నుంచి ఆయిల్ కొనాలి అనేది? అమెరికా చేతిలో మోడీ కాంప్రమైజ్ అయ్యాడు అని క్రిటిసైజ్ చేస్తున్నారు. Let's talk about energy. What we need for the data, what we need for our food, what we have fought for. Energy security, gone. Now the United States will decide who we buy oil from. Yes. The United States will come to us and say, you cannot buy oil from so and so and so and so and so and so. Russia, Iran, whoever they want. ప్రజెంట్ సినారియో చూస్తే వీళ్ళు చెప్పేది నిజమే కదా అనిపిస్తుంది, కానీ రియాలిటీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ ట్రంప్ మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం కంప్లీట్గా ఆపేసింది, అందుకే నేను ఇండియాపై నుంచి టారిఫ్ తొలగిస్తున్నాను అని చెప్పాడు. కానీ ఈ ట్రంప్ చెప్పింది కంప్లీట్గా అబద్ధం. నేను 100% రీసెర్చ్ చేసి చెప్తున్నాను, మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం ఎప్పుడు ఆపలేదు. టారిఫ్ ఉన్నప్పుడు కొనేది, ఇప్పుడు కూడా కొంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంది. రష్యా నుంచి మన ఇండియాకు రావాల్సిన ఆయిల్ ట్రంప్ కారణంగా చాలా వరకు ఆగిపోయింది. దానికి కారణం ఇదిగో ఈ ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ కంపెనీ. రిలయన్స్ కంపెనీ కూడా రష్యా నుంచి భారీ మొత్తంలో క్రూడ్ ఆయిల్ని కొని దాని నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని తయారు చేసి ఫ్యూయల్ని కూడా తయారు చేసి అమెరికాకి, యూరప్కి అమ్ముతుంది. ఈ కంపెనీ యొక్క మేజర్ కస్టమర్లు వెస్టర్న్ దేశాలు. అయితే అమెరికా రష్యాతో కలిసి పనిచేసే ప్రతి కంపెనీ పైన శాంక్షన్ వేస్తాము అని బెదిరించింది. అలాంటప్పుడు రిలయన్స్ కంపెనీ అండ్ మన దేశంలో ఉన్న మిగతా ప్రైవేట్ కంపెనీలు రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని ఆపేశాయి. మళ్ళీ చెప్తున్నాను, కేవలం ప్రైవేట్ కంపెనీలు రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని ట్రంప్కు భయపడి ఆపేశాయి. ఎందుకంటే ఈ కంపెనీస్ పైన శాంక్షన్స్ వేస్తే వీళ్ళు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. కానీ మన భారత గవర్నమెంట్ కంపెనీలు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపలేదు. మనం అప్పుడు కొన్నాము, ఇప్పటికీ కొంటూనే ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, మనం అమెరికా చేతిలో పప్పెట్ అయినట్ట? నో. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఇరాన్ యుఏఈ నుంచి వచ్చే ఆయిల్ మొత్తాన్ని ఆపేసింది. కానీ మన ఇండియాకు ఆయిల్ కావాలి. దానికి మనకు ఉన్న ఒకే ఒక ఆల్టర్నేటివ్ రష్యా. మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ ట్రంప్, అమెరికా ఏమి చేసినా ఏమి చెప్పినా మనం ఖచ్చితంగా రష్యా నుంచి ఆయిల్ కొంటాము. అండ్ రష్యా కూడా చాలా ఓపెన్గా మేము ఇండియాకు 9.5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్తుంది. ఎక్కువ మందికి తెలియని విషయం ఏమిటంటే ఇటు యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే రష్యా నుంచి ఆయిల్ మన ఇండియాకు బయలుదేరడం స్టార్ట్ అయింది. బహుశా మన ఇండియా ఈ సిచ్యువేషన్ని ముందే అంచనా వేసి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ ట్రంప్ గవర్నమెంట్ తమ మీద ప్రెజర్ని తగ్గించుకోవడానికి ఎలాగో ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది అని వీళ్ళకి తెలిసే మేము ఇండియాకు పర్మిషన్ ఇస్తున్నాము, ఒక 30 రోజుల వరకు మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు తమ పరువును తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ట్రంప్ మీడియా ముందుకు వచ్చినప్పుడు మీడియా వాళ్ళు అడుగుతారు, అదేంటి ట్రంప్ గారు, మీరు ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని శాంక్షన్ వేశారు, ఆ దేశంతో ఒక రకంగా గొడవ పెట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఇండియా ఆయిల్ని కొంటుంది అని అడిగితే వీళ్ళకు ఆన్సర్ ఇవ్వడానికి ఏమైనా ఉంటుందా? నో. అందుకే ముందుగానే మేమే పర్మిషన్ ఇచ్చేస్తున్నాము అని చెబితే ఎవరు ఏమీ అడగరు. మీడియా అడిగినా మేమే పర్మిషన్ ఇచ్చాము అని చెప్పుకుంటారు. కానీ ఈ బొచ్చుగాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది. అయితే అమెరికా ఇక్కడ ఇంకో మాట చెప్పింది. ఆల్రెడీ అమెరికా ఆయిల్ ప్రొడక్షన్ని ర్యాంపప్ చేసింది, అంటే ఇంక్రీజ్ చేసింది. ఇప్పుడు ఇండియా 30 రోజుల వరకు రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, ఆ తర్వాత అమెరికా నుంచి కొంటుంది అని చెప్తున్నారు. అమెరికా దగ్గర ఆయిల్ ఎక్కడిది బ్రదర్ అంటే మొన్న రీసెంట్గా వెనుజులా దేశాన్ని దోచుకున్నారు కదా, అక్కడ ఆల్రెడీ అమెరికన్ కంపెనీస్ వెళ్ళి ఆయిల్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేశాయి.
కొంతమంది నిపుణులు చెప్పేది ఏమిటంటే ఈ ట్రంప్ గాడు కావాలని ఇరాన్తో యుద్ధాన్ని స్టార్ట్ చేసి ఉంటాడు. ఎందుకంటే ఇరాన్తో యుద్ధం స్టార్ట్ అయితే ఇరాన్ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలపైన దాడి చేస్తుంది అని ట్రంప్కి బాగా తెలుసు. ఇరాన్ మిడిల్ ఈస్ట్ దేశాలపైన దాడి చేస్తే అక్కడి నుంచి ప్రపంచానికి సప్లై అయ్యే ఆయిల్ ఆగిపోతుంది. దాంతో ఆయిల్ ప్రైస్ విపరీతంగా పెరుగుతుంది. ఆ పెరిగిన ఆయిల్ ప్రైస్కి ట్రంప్ వెనుజులా నుంచి ఆయిల్ తీసి అమ్మాలి అని చూస్తున్నాడు. బహుశా ఈ యుద్ధం వెనుక వీడి ప్లాన్ ఇదే కావచ్చు. ఏమో, అమెరికాను నమ్మలేము. వాళ్ళు నిజంగా ఆయిల్ ప్రైస్ని పెంచి తమ ఆయిల్ని అమ్మి డబ్బులు సంపాదిద్దాము అని కూడా ప్లాన్ చేసి ఉంటారు. అందుకే చెప్తున్నాను, ఎనిమిటీ విత్ అమెరికా ఈజ్ డేంజరస్ బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫేటల్. ఇదే టైంలో ఇరాన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వీళ్ళు చెప్పేది ఏమిటంటే ట్రంప్ ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసిందే ఇండియాను టార్గెట్ చేయడానికి, ఇండియా గ్రోత్ని ఆపడానికి, అలాగే చైనా గ్రోత్ని కూడా ఆపడానికి. ఇక్కడ ఇరాన్ చెప్పేది నిజమేనా అంటే కావచ్చు. ఎందుకంటే రీసెంట్గా యుఎస్ సెక్రటరీ క్రిస్టోఫర్ మన భారత్ గురించి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. And India should understand that we're not going to make the same mistakes with India that we made with China 20 years ago. We are very much excited on focusing with India on these economic and commercial opportunities. And so, but again, India should understand that we're not going to make the same mistakes with India that we made with China 20 years ago in terms of saying, oh, we're gonna let you, be able to develop all these markets, and then the next thing we know, you're beating us in a lot of commercial things. We're going to make sure that whatever we do, it's fair to our people. ఇతను చెప్తాడు, మేము చైనాతో చేసిన మిస్టేక్ని ఇండియాతో చేయము, ఇండియా మాకు కాంపిటీటర్గా మారనివ్వము అని చెప్పాడు. అంటే దీని ఇండైరెక్ట్ మీనింగ్ మేము ఇండియాను ఎదగనివ్వము అని చెప్తున్నాడు. వీళ్ళ బాధ ఏమిటంటే ఇప్పుడు చైనా అమెరికాకు సమానంగా ఎదిగింది. చైనా అమెరికాను డైరెక్ట్గా ఢీ కొడుతుంది, చాలా విషయాల్లో ఓడిస్తుంది కూడా. మీరు చూడండి, టెక్నాలజీ విషయంలో, అప్లికేషన్ల విషయంలో, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా చైనా అమెరికాకు గట్టి పోటీని ఇస్తుంది. సేమ్ ఇలాగే ఇప్పుడు ఇండియా కూడా వేగంగా డెవలప్ అవుతుంది. మన డెవలప్మెంట్ ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే 10 సంవత్సరాల్లో మనం అమెరికాకు డైరెక్ట్ కాంపిటీటర్ లాగా నిలబడతాము. అది అమెరికాకు ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఇండియాను తొక్కాలి అని చూస్తున్నారు. నిజం చెప్తున్నాను, ఇది అమెరికా తల పొగరుకు నిదర్శనం. అమెరికా ఈరోజు ఇంతగా ఎదిగింది, టెక్నాలజీలో ఇంతగా ముందు ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం మన భారతీయులు, మన భారత్ నుంచి అమెరికాకు వెళ్ళిన టాలెంట్. అమెరికాలో పనిచేస్తున్న మన టాలెంటెడ్ పీపుల్స్ అందరూ తిరిగి ఇండియాకు వచ్చేస్తే వితిన్ 5 yearsలో అమెరికా కుప్పకూలిపోతుంది. అలాంటి అమెరికా ఇప్పుడు మన ఇండియాను ఎదగనివ్వకుండా చేస్తాము అని వార్నింగ్ ఇస్తుంది. ఎనీవే, ఇప్పుడైతే మన ఇండియా వేగంగా డెవలప్ అవుతూనే ఉంది. మన ప్రభుత్వాలు దేశంలో పరిస్థితులను మెరుగుపరిస్తే ఇక్కడ కూడా హెల్దీ లైఫ్ని లీడ్ చేయొచ్చు, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అని మన యువతకు, మన టాలెంట్కి భరోసా కల్పిస్తే మన వాళ్ళు బయటకు వెళ్ళరు. మన టాలెంట్ బయటకు వెళ్ళకపోతే మన ఇండియా గ్రోత్ని ఈ ట్రంప్ గాడే కాదు, వీడు బాబు వచ్చినా ఆపలేడు. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమెరికా చైనా కంటే ఎక్కువగా ఇండియాకి భయపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు బ్రో, వింటున్నాం కదా అని ఏదైనా చెబుతావా అనుకోకండి. ప్రజెంట్ చైనాలో ఉంది ఒక రకమైన డిక్టేటర్షిప్. చైనాలో ప్రజెంట్ పవర్లో ఉన్న లీడర్ పడిపోయినా, ఆ పార్టీ పడిపోయినా ఆ దేశం మొత్తం వేగంగా నాశనం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు వెంటనే అల్టర్నేట్ ఎఫిషియెంట్ లీడర్ దొరకడు, ఎందుకంటే అక్కడ డెమోక్రసీ లేదు. కానీ మన దేశంలో ఆ సమస్య ఉండదు. ప్రజెంట్ మన దేశాన్ని మోడీ గారు లీడ్ చేస్తున్నారు. మోడీ గారి అండర్లో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. రేపు ఏదైనా పరిస్థితులు మారి మోడీ గారి ప్లేస్లో వేరే లీడర్ వస్తే అతను దేశాన్ని అభివృద్ధి చేయకుండా నష్టపరుస్తూ ఉన్నా మన దేశం ఒక్కసారిగా కొలాప్స్ అవ్వదు. ఎందుకంటే మనం ఆ లీడర్ని ఒక 5 సంవత్సరాలు భరించి నెక్స్ట్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, దేశంలో గొడవలు జరగకుండా కొత్త లీడర్ని ఈజీగా ఎన్నుకుంటాం. ఇన్కాంపిటెంట్ లీడర్ని మనం వితిన్ 5 yearsలో తీసి పడేయవచ్చు. అప్పుడు మన దేశం మళ్ళీ అభివృద్ధిని పుంజుకుంటుంది. కానీ చైనాలో అలా పాసిబుల్ కాదు. అందుకే చైనా అభివృద్ధి ప్రజెంట్ ఒక పేక మేడ లాంటిది. అది ఎప్పుడు కూలుతుందో వాళ్ళకే తెలియదు. అండ్ అలాంటి దేశాన్ని కూల్చడం అమెరికాకు కాస్త ఈజీ. కానీ భారత్ లాంటి డెమోక్రసీని డిస్ట్రాయ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ డెమోక్రసీలో అతిపెద్ద ప్రాబ్లం ఏమిటంటే గ్రోత్ స్లోగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ప్రజలకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ వాల్యూ మన దేశంలో ఉన్న ప్రజలకు అర్థం కాదు.
కానీ ఒకసారి మీరు నార్త్ కొరియాకు వెళ్ళి అడగండి, లేదా చైనా ప్రజల్ని అడగండి, వాళ్లకు ఫ్రీడమ్ వాల్యూ ఏంటో తెలుసు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్లకు మన దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ లేదు. మన దేశంలో మనం పొద్దున లేచి ప్రధానమంత్రి గారిని నోటికొచ్చినట్టు తిట్టచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రిని క్రిటిసైజ్ చేయొచ్చు. సేమ్ ఇలాంటి పనిని మీరు చైనాలో చేసి చూపియండి, నార్త్ కొరియాలో చేయండి, నెక్స్ట్ డే మీరు మిగలరు. మీరు ఎక్కడ ఉంటారో మీకే తెలియదు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన అపోజిషన్ పార్టీస్ చెప్పినట్టు మన ఇండియా అమెరికా చేతిలో పప్పెట్గా మారిందా? అమెరికాకు మన ఇండియాను ఎదగనివ్వకుండా ఆపేంత సీన్ ఉందా? అమెరికాను మనం కౌంటర్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.